సెంట్రల్ బడ్జెట్కి సంబంధించి ఉత్కంఠ రేపే అంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్కి సంబంధించి వడ్డీ మినహాయింపుల విషయంలో కేంద్రం పాత సబ్సిడీని తీసుకువస్తుందనే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే గతంలో ఈ స్కీమ్ అమలు కాగా బంపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు తిరిగి ఆ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్స్ తిరిగి తీసుకువస్తే మిడిల్ క్లాస్ పీపుల్కి గొప్ప రిలీఫ్ అవుతుంది. ఆ స్కీమ్ డీటెయిల్స్ ఇప్పుడు చూడండి. హోమ్ లోన్లకి బంపర్ ఆఫర్. మళ్లీ తెరపైకి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్స్. ఏకంగా 2.67 లక్షల బెనిఫిట్. కొత్త బడ్జెట్లో 3 ఏళ్ల క్రితం వరకు ఉన్న క్రెడిట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొస్తారనే అంచనా ఉంది. ఈ దిశగా కొన్ని సంకేతాలు కూడా వచ్చాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో హోమ్ లోన్ తీసుకుంటే గతంలో 2,67,000 వరకు సబ్సిడీ వచ్చేది. ఈ స్కీమ్ ప్రస్తుతం లోయర్ ఇన్కమ్ గ్రూప్ వారికే ఉంది. 2022 వరకు మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటే మధ్యతరగతి ఆదాయ వర్గాలకు కూడా వర్తించేది. దీంతో ఈ స్కీమ్ తిరిగి తీసుకొస్తే మిడిల్ క్లాస్ పీపుల్ కి చాలా వరకు సాయంగా ఉంటుంది. ఈ స్కీమ్ ఆర్థికంగా వెనకబడిన తరగతులు ఈడబ్ల్యూఎస్ లేదంటే లో ఇన్కమ్ గ్రూప్ ఎల్ఐజీ, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ MIG-1, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ MIG-2కి ఇస్తారు. బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల వంటి వాటి నుంచి హోమ్ లోన్ తీసుకున్నప్పుడు వర్తిస్తుంది. హోమ్ లోన్ 6 లక్షలపై 6.5%, 9 లక్షలపై 4%, 12 లక్షలపై 3% వడ్డీ రేటు వసూలు చేసేవారు. ఇలా నిర్మించుకునే ఇళ్ల కార్పెట్ ఏరియా 60, 160, 200 స్క్వేర్ మీటర్లు ఉండాలి. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద హోమ్ లోన్ తీసుకున్న వారిలో అర్హులైన వారికి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా ఒక్కో ఇంటికి 2.67 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. అప్పట్లో ఇది బంపర్ హిట్. ఇది గనుక తిరిగి తీసుకువస్తే అటు బ్యాంకింగ్ రంగం, ఇటు హౌసింగ్ రంగం రెండూ కళకళలాడతాయి. అలానే జనం కూడా సొంతింటి కల సాకారం వైపు పయనిస్తారు. అలానే మహిళా సమాన్ సేవింగ్ స్కీమ్ కూడా పొడిగించే సూచనలు ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం బడ్జెట్లో ఈ స్కీమ్ తీసుకురాగా 2025 మార్చి 31 లాస్ట్ డేట్ అని అప్పట్లోనే ప్రకటించింది. 2 నెలల్లో క్లోజ్ కానున్న ఈ స్కీమ్ మరో 3 ఏళ్లు పొడిగిస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ స్కీమ్ మహిళల కోసం ఉద్దేశించింది. అలానే నిలకడగా 7.5% వడ్డీ రేటు వస్తుంది. మెచ్యూరిటీ కాలం 2 ఏళ్లు. ఒకేసారి డబ్బులు చేసే పథకమిది. కనీసం 1000 రూపాయల నుంచి 2 లక్షల వరకు డిపాజిట్ చేయడమే కాకుండా ఇక 3 నెలల గ్యాప్తో ఎన్ని అకౌంట్లైనా తెరవచ్చు. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయిన రోజుల్లో ఇలా స్టడీ ఇంట్రెస్ట్ ఇచ్చే ఈ స్కీమ్ బంపర్ సక్సెస్ కావడంతో మహిళలు ఈ పథకం కంటిన్యూ చేయాలని కోరుతున్నారు.